పెరిగేటప్పుడు కొద్దిగా కస్టమర్స్ ఏంటంటే ఇంకా పెరిగిపోతున్నా వస్తున్నారు. నిన్న 2 days పడిపోయిన కొద్దిగా కస్టమర్స్ కొద్దిగా ప్రోటీన్ తగ్గుతున్నారు. మళ్ళీ ఈ రోజు కొద్దిగా పెరుగుతుంది అనేసరికి మళ్ళీ రేపు చూడాలి ఎలా ఉంటుంది కస్టమర్. అంటే ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు స్టెబిలిటీ అయితే లేదు. గోల్డ్ పెరగొచ్చు తరగచ్చు. ఇప్పుడు స్టెబిలిటీ అనేది లేదండి. ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అన్ని ఏది కూడా లేదు, అన్ని కూడా ఫినాన్స్ అయిపోయాయి. దానివల్ల ఇన్వెస్ట్ ఏంటంటే గోల్డ్ ఏదో పెరిగిపోతుంది, సిల్వర్ ఏదో పెరిగిపోతుంది అని చెప్పేసి ఈ మన సోషల్ మీడియాలో అన్ని దాంట్లో యూజ్ చేస్తారు, దీంట్లో యూజ్ చేస్తారు అని చెప్పేసి అందరూ గోల్డ్ సిల్వర్ వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సిల్వర్ కాపర్ వచ్చింది సార్. ఇప్పుడు రీసెంట్ గా ఏమవుతుంది అంటే ఇక్కడ ఏదో సిల్వర్ నే యూజ్ చేస్తున్నారు. సిల్వర్ రేట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సిల్వర్ గోల్డ్ కన్నా ఎక్కువ అవుతుంది అని అంటారు. అంటే గోల్డ్ కన్నా ఎక్కువ అవుతుంది సిల్వర్. అంటే మా ఉద్దేశం సిల్వర్ అనేది అసలు యూజ్లెస్ మెటీరియల్ అది. ఏంటంటే ఇప్పుడు ఏదో అందరూ ఎగబడుతున్నారు కానీ మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడే వెళ్ళి అయిపోతుంది. ఇది 15 years బ్యాక్ కూడా మీకు 30,000 1 lakh వరకు వెళ్ళింది, మళ్ళీ 30,000 వెళ్ళిపోయింది 6 months లో. సిల్వర్ మీద అయితే హోప్స్ పెట్టుకోవద్దని అంటాను. గోల్డ్ అనేది స్టాండర్డ్ గా ఒక అటు ఇటుగా ఉంటుంది కానీ సిల్వర్ అనేది ఎంతకైనా రిస్క్ అండి. ఇప్పుడు కాపర్ కూడా వస్తుంది మధ్యలో. అన్ని మెటీరియల్స్ అండి. ఇప్పుడు అన్ని బిజినెస్ ఏముంది, న్యాచురల్ రిసోర్స్, న్యాచురల్ మెటీరియల్స్ మీద, ల్యాండ్స్ మీద, దాని మీద పెట్టడానికి ట్రై చేస్తాం.